హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఈరోజు కథ ముడిపడిన బంధం పార్ట్ 116. ధీరజ్ కోపంగా సౌజన్య వైపు చూసి అడ్డు తప్పుకో అని రవిని లోపలికి తీసుకుని వచ్చి బెడ్ మీద పడుకోబెట్టాడు. స్పృహలో లేని రవిని చూసిన సౌజన్య, పార్వతి, సుధాకర్తో పాటు వీడియో కాల్లో ఉన్న బాలాజీ కూడా ఆశ్చర్యపోయాడు. నువ్వు ఎప్పుడు సింగపూర్ నుంచి ఇండియాకు వచ్చావురా? వీడు నీకు ఎక్కడ దొరికాడు అని ఆశ్చర్యపోతూ పార్వతి అడుగుతుంది ధీరజ్ని. ముందు వీడు చచ్చేలా ఉన్నాడు, డాక్టర్కి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పండి అని కోపంగా అంటాడు ధీరజ్. డాక్టర్ వచ్చి రవిని చూసి, అబ్బా కంపు కొడుతున్నాడు, ఫుడ్ పాయిజన్ అయింది అనుకుంటాను, అందుకే విపరీతంగా మోషన్స్ అయి ఉంటాయి, వెంటనే ఈ పేషెంట్ని హాస్పిటల్లో జాయిన్ చేయాలి, లేదంటే చాలా కష్టం అని అంటాడు డాక్టర్. అమ్మో, మళ్ళీ వీడిని హాస్పిటల్లో చేర్పించాలా? ఇప్పుడు మళ్ళీ అంత ఖర్చు నేను పెట్టుకోలేను అని అనుకుంటుంది సౌజన్య. పిన్ని, వీడికి ఏదో ఒక ట్రీట్మెంట్ ఇక్కడే ఇవ్వమని డాక్టర్కి చెప్పు పిన్ని, మళ్ళీ వీడిని హాస్పిటల్లో చేర్పించడానికి ఒప్పుకోవద్దు, మన దగ్గర ఇప్పుడు అంత డబ్బులు లేవు పిన్ని అని అంటుంది సౌజన్య. అక్కడ డాక్టర్ చెప్పింది నిజమే, మామూలుగా ట్రీట్మెంట్తో రవికి మోషన్స్ తగ్గవు, రవి పరిస్థితిని చూస్తుంటే ఖచ్చితంగా వీడిని హాస్పిటల్లో చేర్పించాలి, లేదంటే వాడు చస్తాడు అని అంటాడు ధీరజ్. చస్తే చావనివ్వు, వాడితో మాకేమీ ఉపయోగం లేదు, ప్రతి ఒక్కరూ బెదిరించడానికి నేను ఒకదాన్ని దొరికాను అని అంటుంది సౌజన్య. డాక్టర్ గారు, మీరు 5 నిమిషాలు బయట ఉంటారా అని చెప్పి డాక్టర్ని బయటకు పంపించి, వీడు చచ్చాడంటే మీరు ఆ విల్లాలోకి ఇక జన్మలో అడుగు పెట్టలేరు, ఆ విల్లాలోకి మీరు అడుగు పెట్టాలంటే వీడే అందుకు దారి, నువ్వు నందన్కి భార్య కావాలని కలలు కంటున్నావు, మీ అన్న ఆ నందన్ ఆస్తినంతా కాజేసి ఆ విల్లాకి యజమానిగా మారి తన చెల్లెల్ని సొంతం చేసుకోవాలని కలలు కొంటున్నాడు, మీ కలలు నెరవేరాలంటే ఈ రవి బ్రతికి ఉండాలి, లేదంటే అన్నా చెల్లెలిద్దరూ అడుక్కు తింటారు, ఇక ఆ నందన్ మీద మీ అన్నయ్య ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు కదా, ఆ నందన్ నీడను కూడా మీరిద్దరూ తాకలేరు, ఇక మీ ఇష్టం అని చెప్పాడు ధీరజ్. పార్వతి రవి వైపు చూసి, బ్రహ్మరాక్షసు ప్రాణాలు చిలకలో ఉన్నట్లుగా నా కొడుకు భవిష్యత్తు వీడి చేతిలో ఉంది, వీడు చస్తే ఎలా అని రవిని హాస్పిటల్లో చేర్పిస్తారు. బాలాజీ వీడియో కాల్లో ధీరజ్తో మాట్లాడుతూ, నువ్వు ఎప్పుడు హైదరాబాద్కి వచ్చావు, నీకు రవి ఎక్కడున్నాడని ఎలా తెలిసింది అని అడుగుతాడు. ధీరజ్ కోపంగా బాలాజీ వైపు చూసి, నేను నీకు ఏం చెప్పానురా, కొద్ది రోజులు నోరు మూసుకొని ఉండమని చెప్పాను కదా, ఇక్కడ నువ్వేం చేస్తున్నావురా, కోర్టు కేసు అని అంతా పెంట చేసావు కదరా, ఈ రోజు కోర్టులో జరిగిన విషయాలన్నీ నాకు తెలుసు, నేను ఆ సమయంలో అక్కడే ఉన్నాను కాబట్టి నేను రవిని వెతుక్కుంటూ కోర్టుకు ఎదురుగా ఉన్న హోటల్లోకి వెళ్ళాను, రవి ఆ హోటల్లో ఒక రూమ్లో ఉన్న బాత్రూంలో లాక్ అయి ఉన్నాడనే విషయం తెలిసి రవిని ఆ బాత్రూంలో నుండి బయటికి లాగాను, రవిని మున్న ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేసి కోర్టుకు రాకుండా చేశాడని తెలుస్తోంది, కానీ నిరూపించడానికి ఏ సాక్ష్యాలు లేవు కాబట్టి మున్నాని నందన్ని మనం ఏం చేయలేము, ఇదంతా నీ వల్లే జరుగుతోంది బాలాజీ, నీ వల్లే, కేవలం నీ వల్లే ఇప్పుడు నందన్, మున్నా, గౌతమ్ ముగ్గురు మళ్ళీ ఒకటయ్యారు. బాలాజీ తన నొసలను చిట్లిస్తూ, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు ధీరజ్ అని అంటాడు. 3 ఏళ్ల క్రిందట కూడా మున్నా భార్యను చంపద్దురా, మున్నా భార్యను బెదిరించి వదిలేరా అని నీకు మంచిగా చెప్పాను, కానీ నువ్వు నా మాట వినలేదు బాలాజీ, నీ రహస్యాలన్నీ మున్నా భార్యకు తెలుసని, మున్నా భార్య నందన్కి ఎక్కడ చెబుతుందని భయపడి నువ్వే అనవసరంగా మున్నా భార్యను చంపి మున్నాను నీ గురించి ఆలోచించేలా చేసుకున్నావు, నువ్వు జైలుకు వెళ్ళి కూర్చున్నావు, అప్పటి నుంచి మున్నా నీ గురించి అన్ని వివరాలు సేకరించాడు, ఆఖరికి నువ్వు పెంచి పోషిస్తున్న ఈ రవి గురించి కూడా మున్నాకు తెలిసే ఉంటుంది, 2 ఏళ్ల నుంచి నువ్వే సౌమ్య సహజల్ని ఇబ్బంది పెడుతున్నావని, సౌమ్య సహజల మీద ఎప్పటి నుంచో నీ కన్ను ఉందని మున్నాకి బాగా తెలుసు, నువ్వు ఇదంతా మా కోసమే చేస్తున్నావన్న విషయం మున్నాకి ఇంకా తెలియదు, మా అదృష్టం బాగుంది కాబట్టి మున్నా నీ గురించి ఆలోచిస్తూ మా వరకు ఇంకా రాలేదు, అక్కడికి నేను సంతోషించాలి, నా భయం అంతా ఏంటంటే ఈ పాటికే మున్నా నీ గురించి నందన్కి చెప్పే ఉంటాడు, మున్నా గౌతంలా కాదు నందన్, ఆ సమస్య ఎక్కడ మొదలైందో మూలం నుంచి ఆలోచిస్తాడు నందన్, ఆ సమస్యను వేళ్లతో సహా బయటకు పెకిలిస్తాడు, అందరి అంతు చూస్తాడు, నీ వల్ల నా ప్లాన్ స్పాయిల్ అయినా, నీ ద్వారా నందన్ మా గురించి తెలుసుకున్నా, అందరికన్నా ముందు నేనే నీ అంతు చూస్తానురా, ఆ నందన్ మున్నా కాదురా,
నేనే అప్పుడు నిన్ను చంపేస్తాను జాగ్రత్త అని చెప్పి ధీరజ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇదేంటి అన్నయ్య, ఈ ధీరజ్ గాడు నిన్ను బెదిరిస్తున్నాడు అని అడుగుతుంది సౌజన్య. బాలాజీ ఆలోచిస్తూ, అయితే నందన్కి నా మీద అనుమానం వచ్చింది కాబట్టే నా దగ్గర ఉన్న ఫోన్ని తీసుకుని నన్ను వేరే జైలుకి షిఫ్ట్ చేశారా? అందుకని ఆ విల్లాలో ఏం జరుగుతుందో నేను తెలుసుకోలేకపోయాను సౌజన్యతో చెప్పాడు బాలాజీ. ఇప్పుడు మనం ఏం చేద్దామన్నయ్య అని అడుగుతుంది సౌజన్య. సౌజన్య, నువ్వు వెంటనే విల్లాకు బయలుదేరి వెళ్ళు. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలంటే మన వాళ్ళు ఎవరో ఒకరు అక్కడ ఉండాలి కదా. అమ్మా నాన్న లహరి ముగ్గురు అక్కడికి వెళ్ళడానికి కుదరదు. అది నువ్వైతే అత్తయ్యని మావయ్యని ఇద్దరిని బ్రతిమిలాడితే నువ్వు అక్కడ ఉండడానికి వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారు సౌజన్య అని అంటాడు బాలాజీ. సరే అన్నయ్య, ఇక్కడ ఈ రవిగోళ పిన్నిగోళ నేను కూడా భరించలేకపోతున్నాను. రేపు పొద్దున్నే మన విల్లాకు బయలుదేరుతాను అన్నయ్య అంటుంది సౌజన్య. ఇక్కడ విల్లాలో ఈవినింగ్ టైం అందరూ బయట గార్డెన్ ఏరియాలో కూర్చొని స్నాక్స్ తింటూ వేడిగా కాఫీ తాగుతూ ఆ చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. నందన్, గౌతమ్, మున్నా ముగ్గురు కేసు విషయంగా మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ దగ్గరికి శ్రీనివాస్, శేఖర్ తమ మొహాలను వేలాడేసి ఇద్దరు వచ్చి కూర్చుంటారు. ఆ ఇద్దరు వైపు చూసిన గౌతమ్, ఏమైందిరా మీకు అని అడుగుతాడు. చాలా బోర్ కొడుతోంది బావా అని శేఖర్ నందన్ వైపు చూసి, నందన్ బావా, ఒక నెల రోజుల నుంచి మనమంతా చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాము కదా, అలా అందరం కలిసి బయటకు వెళ్దామా? ఎలాగో రేపు సాటర్డే, ఎల్లుండి సండే, ఈ 2 days హాలిడేస్ కదా, అలా సిటీ నుండి బయటకు వెళ్ళి సరదాగా ఈ 2 రోజులు గడిపి వద్దామా అని అడుగుతాడు శేఖర్. నిజమే నందన్, సహజ కూడా ఎప్పటి నుంచో బయటకు వెళ్ళాలని అడుగుతోంది. నేను బిజీగా ఉండి సహజను బయటకు తీసుకుని వెళ్ళడం కుదరలేదు. చాలా రోజుల నుంచి మనం కూడా కేసు, లాయరు అని చాలా స్ట్రెస్లో ఉన్నాము కదా, అలా బయటకు వెళ్తే అందరం రిలాక్స్ అవుతాము అని అంటాడు గౌతమ్. నందన్ మున్నా వైపు చూసి, ఏమంటావు మున్నా, బయటకు వెళ్దామా అని అడుగుతాడు. మీ ఫ్యామిలీతో మీరందరూ ఎంజాయ్ చేయడానికి బయటకు వెళ్తున్నప్పుడు మధ్యలో నేను నా కూతురు ఎందుకురా? అందులోనూ నీ కేసు గురించి కూడా నేను ఆలోచించాలి కదా అని అంటాడు మున్నా. శేఖర్ మున్నా వైపు చూసి, అదేంటి అన్న అలా మాట్లాడుతున్నారు? మీరు పింకీ ఇద్దరు లేకుండా బయటకు వెళ్ళడానికి ఎవరూ ఒప్పుకోరు. ప్లీజ్ మీరు కూడా మాతో పాటు బయటికి రండి అని అంటాడు శేఖర్. నందన్ మున్నా వైపు చూసి, రేపు ఎల్లుండి సాటర్డే సండే హాలిడేసే కదా, పైగా మనం కూడా మన మనసు విప్పి మాట్లాడుకోవడానికి కాస్త టైం దొరుకుతుంది మున్నా. ఇక కేసు గురించి అంటావా, నీకు కావలసిన ఇన్ఫర్మేషన్ మొత్తం నేను గౌతమ్ ఇద్దరు గ్యాదర్ చేసి పెడతాము. రేపు పొద్దున్నే మనం అందరం సిటీ అవుట్కట్స్లో ఉన్న మన ఫామ్ హౌస్కి వెళ్తున్నాము. అదొక చిన్న పల్లెటూరు, పూల తోటలు, పండ్ల తోటలు, చిన్న చెరువు, చాలా అందంగా ఉంటుంది. నేను ఆ ఫామ్ హౌస్ని 2 ఏళ్ల క్రిందటే కొన్నాను. ఇంట్లో ఎవరు ఆ ఫామ్ హౌస్ని ఇప్పటి వరకు చూడలేదు చెప్పాడు నందన్. అయితే బావగారు మనం అక్కడికే వెళ్దామండి చెప్పారు శేఖర్, శ్రీనివాస్ ఇద్దరు. గౌతమ్ ఫామ్ హౌస్ మేనేజర్కి ఫోన్ చేసి మనం రేపు పొద్దున్నే అక్కడికి వస్తున్నామని, ఫామ్ హౌస్ని నీట్గా క్లీన్గా ఉంచమని చెప్పు, మన కోసం ఫుడ్ని కూడా ప్రిపేర్ చేయమని చెప్పు అని అంటాడు నందన్. సరే, ఈ విషయం వెళ్ళి ఇంట్లో అందరికీ చెప్తాను అని అంటాడు శేఖర్. అన్నట్లు అందరూ రేపు పొద్దున్నే 5 o'clock కల్లా రెడీగా ఉండాలని చెప్పు అని అంటాడు నందన్. 10 నిమిషాల తర్వాత పింకీ, సౌమ్య, భువన, సహజ అందరూ నందన్, గౌతమ్, మున్నాల దగ్గరికి వచ్చి, మనం రేపు బయటకు వెళ్తున్నామా? ముందుగా ఒక మాటైనా చెప్పకుండా సడన్గా ఏంటి ఈ ప్రోగ్రాం అని గౌతమ్ని అడుగుతుంది సహజ. డాడీ, మనమందరము రేపు ఔటింగ్కి వెళ్తున్నామట, మరి నేను వేసుకోవడానికి నాకు డ్రెస్సెస్ లేవుగా అని ముద్దుగా తన 2 చేతులను ఊపుతూ అంటుంది పింకీ. పింకీ ఎక్స్ప్రెషన్స్ని చూసిన నందన్కి, గౌతమ్కి ఇద్దరికీ నవ్వొచ్చింది. గౌతమ్ పింకీని తన దగ్గరికి తీసుకుని, నీకు కావలసిన డ్రెస్సులను, బొమ్మలను నేను కొనిస్తాను, నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా అని అడుగుతాడు. పింకీ గౌతమ్ వైపు, నందన్ వైపు గుర్రున చూస్తూ, నేను అంకుల్స్తో ఫ్రెండ్షిప్ చేయను అని తన మూతిని తిప్పుకుంటుంది. మేము అంకుల్సా అని గౌతమ్, నందన్ ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఆ మాటకు సౌమ్య, భువన, సహజ ముగ్గురు నవ్వుకుంటారు. అవును మరి, నా ఫ్రెండ్స్ అంతా నాలాగే చాలా చిన్నవాళ్ళు, నాతో సమానంగా ఉంటారు. పోనీ మీరేమైనా మా సౌమ్యక్కలాగా, భువన ఆంటీ, సహజ అత్తలాగా
క్యూట్గా స్వీట్గా ఏమైనా ఉన్నారా? నేను మీతో ఫ్రెండ్షిప్ చేసి ఆడుకోవడానికి లేదుగా అని నందన్ని గౌతమ్ని అడుగుతుంది పింకీ. మీరు మా నాన్నకు ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ అంతా మా నాన్నని అంకుల్ అనే పిలుస్తారు. మా నాన్న పెద్దవాడు కాబట్టి మీరంతా అంకుల్స్ కిందికి వస్తారు అని అంటుంది పింకీ. ఓసి నీ లాజిక్ తగలెట్టా అని అనుకుంటాడు నందన్. నందన్ పింకీ వైపు చూసి, మీ నాన్న అంకుల్ అయ్యాడేమో, మేమింకా అంకుల్స్ లిస్టులోకి రాలేదు. నీకు నేను ముందుగానే చెప్పాను కదా పింకీ, నేను మీ సౌమ్య అక్కకు హస్బెండ్ని, కాబట్టి నీకు బావను అవుతాను. నీకు బావ అని పిలవడం ఇష్టం లేకపోతే మావయ్య అని ముద్దుగా పిలవచ్చు అని అంటాడు నందన్. నేను నిన్ను అంకుల్ అనే పిలుస్తాను అని గట్టిగా అంటుంది పింకీ. పింకీ మాటలకు సౌమ్యకు, భువనకు, సహజకు, మున్నాకు కూడా నవ్వొస్తుంది. నాతో మాట్లాడడం కాదురా, నా కూతురుతో మాట్లాడి గెలిచి చూడు అని నవ్వుతూ అంటాడు మున్నా. నందన్ చిన్నగా నవ్వుతూ, నా ముందు ఎవరైనా జూజుపీనేరా అని అంటూ, ఇప్పుడు చూడరా అని అంటాడు నందన్. నేను అదే చెప్తున్నాను పింకీ, అంకుల్ అంటే తెలుగులో ఏమని పిలుస్తారు అని అడుగుతాడు నందన్. ఆలోచనలో పడుతుంది పింకీ. నువ్వు చాలా తెలివైన దానివని మీ సౌమ్యక్క నీ గురించి తెగ గొప్పలు చెప్పింది. అంకుల్ని తెలుగులో ఏమంటారో అది కూడా నీకు తెలియదా అని అంటాడు నందన్. నాకు తెలుసు, మోయ్య, బాబాయ్ అని అంటారు. అయినా నేను పిలవను, అంకుల్ అనే పిలుస్తాను అని మళ్ళీ గట్టిగా చెప్పింది పింకీ. గౌతమ్ నందన్ వైపు చూసి, చిన్న పిల్లతో నీకు వాదన ఎందుకురా? గౌతమ్ నందన్తో చిన్నగా, నీకు నాకు 27 ఏళ్ళు పైనే ఉంటాయి. ఇప్పుడు మన ఇద్దరికి మ్యారేజ్ కూడా అయిపోయింది. మనం అంకుల్స్ కిందికే వస్తాము లేరా అని అంటాడు గౌతమ్. నందన్ గౌతమ్ వైపు చూసి చిన్నగా, నీకేంరా, నీ భార్యను పింకీ అత్త అని పిలుస్తుంది. నిన్ను అంకుల్ అనడంలో పెద్ద తేడా ఏమీ లేదులే, నీకు పర్వాలేదు. పింకీ నా భార్యను అక్క అని పిలుస్తుంది. నన్ను అంకుల్ అంటే వినటానికి నాకే ఎబ్బేట్టుగా ఉందిరా అని అంటాడు నందన్. సౌమ్య నందన్ వైపు చూసి చిన్నగా నవ్వుతూ, మీ ఆఫీస్లో మీ స్టాఫ్ మెంబర్స్ కాదు, ఇంట్లో వాళ్ళము కాదు, మీ కంటి చూపుకి భయపడి మీరు చెప్పింది వినడానికి అక్కడ ఉన్నది పింకీ. ఈ సౌమ్యతో, మా పింకీతో అంత ఈజీ కాదుగా అని నవ్వుతూ అంటుంది సౌమ్య. అబ్బో సౌమ్య పింకీ మరి కొత్తిమీర కట్టేమీ కాదు అని అంటాడు నందన్. సరే, ఒక పని చేద్దాం, నిన్ను మీ అక్కని ఇద్దరిని రేపు నైట్ లోపల ఇద్దరిని ఇంప్రెస్ చేస్తాను. నేను చేసే పనికి మీరు ఇంప్రెస్ అయితే అప్పుడు నువ్వు నన్ను మోయ్య అని పిలవాలి, మీ అక్క నేను చెప్పింది చెయ్యాలి. ఏమంటావు పింకీ అని అడుగుతాడు నందన్. నో చీటింగ్ అంకుల్, నిజంగానే మీరు నన్ను మా అక్కను ఇంప్రెస్ చేస్తే నేను ఖచ్చితంగా మిమ్మల్ని మోయ్య అని పిలుస్తాను అని నవ్వుతూ అంటుంది పింకీ. ఓకే డన్ అని అంటాడు నందన్. ఇక అందరూ కలిసి ఆ రోజు ఈవినింగ్ షాపింగ్కి వెళ్తారు. సరోజ, గాయత్రి, సుగుణ, సహజ అందరూ శారీ సెక్షన్ మీద విరుచుకుపడతారు. పింకీకి డ్రెస్సులను సెలెక్ట్ చేయడానికి కిడ్వేర్ సెక్షన్కి భువన, పింకీ, సౌమ్య ముగ్గురు వెళ్తారు. ఆ షాప్ కీపర్ ఎన్ని మామూలు డ్రెస్సులు చూపించినా పింకీకి ఏ ఒక్క డ్రెస్సు నచ్చడం లేదు. డ్రెస్ సెలెక్షన్ పింకీకి ఒక కలర్ నచ్చితే సౌమ్యకు, భువనకు మరో కలర్ నచ్చుతోంది. అవేమో పింకీ వేసుకోను అని అంటోంది. అప్పుడే నందన్ అక్కడికి వచ్చి, కాస్ట్ ఎంతైనా పర్వాలేదు, లిటిల్ ప్రిన్సెస్ వేసుకునే బ్రాండెడ్ నెట్ క్లాత్ డ్రెస్సులను చూపించండి అని చెప్పాడు. అప్పుడు ఒక్కొక్క డ్రెస్ని ఓపెన్ చేసి చూపించాడు షాప్ కీపర్. అందులో 8 కలర్స్ బ్రాండెడ్ డ్రెస్సులను సెలెక్ట్ చేశాడు నందన్. నందన్ సెలెక్ట్ చేసిన అన్ని డ్రెస్సులు పింకీకి చాలా బాగా నచ్చాయి. నందన్ నవ్వుతూ, ఇవన్నీ ట్రై చేయి, నీకు బాగా సూట్ అవుతాయి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పింకీకి అన్ని డ్రెస్సులను వేసుకుని ట్రై చేయమని చెప్పింది సౌమ్య. భువన దగ్గరుండి పింకీకి ఒక్కొక్క డ్రెస్ని వేస్తూ వచ్చింది. ఆ కిడ్స్ వేర్స్కి ఎదురుగా మెన్స్ వేర్లో నందన్, గౌతమ్, మున్నా, శేఖర్, శ్రీనివాస్ 5గురు నైట్ వేర్ డ్రెస్లను కొనుక్కుంటూ ఉన్నారు. ఆ కిడ్ వేర్ షాపులోనే మరో పక్కగా బ్రాండెడ్ శారీస్ని అమ్ముతున్నారు. లైట్ వెయిట్ వైట్ కలర్ శారీపై రెడ్ కలర్ చిన్న స్టోన్ వర్క్ వచ్చి కొత్త బ్రాండెడ్ ఐటమ్. ఆ శారీని డిస్ప్లేలో ఉన్న తల లేకుండా మొండం మాత్రమే ఉన్న బొమ్మకు ఆ శారీని కట్టి ఉంచారు. పింకీ వెనకే తిరుగుతూ ఆ బొమ్మకు కరెక్ట్గా వచ్చి నిలబడుతుంది సౌమ్య. అప్పుడే నందన్ సౌమ్య వైపు చూశాడు. ఆ శారీ సౌమ్యనే కట్టుకున్నట్లుగా కనిపించింది నందన్కి.
ఆ శారీలో సౌమ్య చాలా అందంగా కనిపించింది నందన్కి. ఆ శారీని కొనాలని సౌమ్యకు తెలియకుండా ఆ షాప్లోకి వెళ్ళి ఆ శారీని కొనుక్కొని బయటకు వస్తాడు నందన్. అలానే బోన కూడా కరెక్ట్గా ఆ బొమ్మ దగ్గరికి వచ్చి నిలబడుతుంది. అదే సమయంలో మున్నా కూడా బోన వైపు చూశాడు. బోనకు ఆ వైట్ కలర్ మీద రెడ్ కలర్ చిన్న స్టోన్ వర్క్ వచ్చిన ఆ శారీ చాలా బాగా ఉంది. బుల్లమ్మాయి గారికి ఈ శారీ బాగుంటుందని, ఇప్పటిదాకా బుల్లమ్మాయి గారికి ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇవ్వలేదని, ఆ శారీలో అయితే బోన చాలా అందంగా కనపడుతుందని ఎవరికీ తెలియకుండా మున్న ఆ షాప్లోకి వెళ్ళి అదే శారీని మరో పీస్ కొంటాడు. సౌమ్య బోనల కోసం వచ్చిన సహజ డిస్ప్లేలో ఆ బొమ్మకు కట్టిన ఆ చీర వైపు చూసి పట్టుకొని అబ్బా ఎంత బాగుందో కదా అని ఆ చీర వైపే చూస్తూ ఉంటే అప్పుడే గౌతమ్ సహజ వైపు చూసి సహజకు ఆ చీర బాగా నచ్చిందే అనుకొని సహజకు సర్ప్రైజ్ ఇవ్వాలని సహజకు తెలియకుండా ఆ శారీని కొంటాడు గౌతమ్. ఇలా నందన్, మున్నా, గౌతమ్ ముగ్గురు ఒకరికి తెలియకుండా మరొకరు సౌమ్య, బోన, సహజలకు ముగ్గురికి ఒకే రకమైన చీరను కొంటారు. పింకీ షాపింగ్ అంతా అయిపోవడంతో అందరూ విల్లాకి చేరుకుంటారు. పొద్దున్నే త్వరగా లేవాలని అందరూ త్వరగా నిద్రపోతారు. నందన్ చెప్పినట్లే అందరూ తెల్లవారుజామున 3 గంటలకే నిద్రలేచి అందరూ రెడీ అవుతారు. 5 గంటలకల్లా అందరూ ఫామ్ హౌస్కి వెళ్ళడానికి ఏర్పాటు చేసిన మినీ లగ్జరీ బస్సు ఎక్కి కూర్చుంటారు. అందరూ సరదాగా పాటలు పాడుకుంటూ నవ్వుకుంటూ హైదరాబాద్ దాటి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న పల్లెటూరులో ఉన్న ఫామ్ హౌస్కి చేరుకుంటారు అందరూ. అక్కడ ధీరజ్ నందన్కి తెలియకుండా నందన్, గౌతమ్, మున్నాల మూమెంట్స్ని అబ్జర్వ్ చేస్తూ నందన్ మనుషులను ఒక్కొక్కరిగా కిడ్నాప్ చేస్తూ వాళ్ళను హతమారుస్తూ తాను హైదరాబాద్కు వచ్చిన విషయాన్ని నందన్కి తెలియకుండా జాగ్రత్త పడుతుంటాడు. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్. పక్కనే ఉన్న హైప్ బటన్ని ప్రెస్ చేసి నా స్టోరీకి మీ సపోర్ట్ని అందించగలరు. అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.